అప్పట్లో ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ భారీ రియాలిటీ షో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికన్ సత్యమేవ జయతే టైప్లో ఓ షో చేద్దామని ఈటీవీ అప్రోచ్ అవ్వడం, పవన్ వెంటనే ఓకే అనడం జరిగాయి. ఈ షో గురించి ఈటీవీ క్రియేటివ్ టీం వర్క్ చేసినప్పటికీ పవన్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే స్టామినా ఉన్న డైరెక్టర్ దొరక్క ఈ షోని పక్కన పెట్టేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ షోని డైరెక్ట్ చేయడానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. సామాజిక అంశాలతో పాటు తెలుగు సాహిత్యంపై పట్టున్న క్రిష్ పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ చేస్తే అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది అనేది అందరి మాట. క్రిష్కి ఈటీవీతో రామోజీతో మంచి రిలేషన్ ఉంది. క్రిష్ ఓన్ ప్రొడక్షన్లో వస్తున్న సీరియల్స్ చాలా కాలంగా ఈటీవీలోనే టెలికాస్ట్ అవుతున్నాయి. పైగా రామోజీతో కలిసి గతేడాది రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్గా దాగుడు మూతో దండాపర్ అనే మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్ట్ చేస్తున్న క్రిష్ త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ షో పట్టాలెక్కబోతుంది. క్రిష్ డైరెక్ట్ చేసే ఈ షో 2019 ఎలక్షన్స్లో జనసేనకు యూజ్ అవుతుంది అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.